హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. ఇవాళ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించే అప్డేట్ అయితే నేనైతే తీసుకొచ్చాను భయ్య, పుష్ప 2 మూవీ నుంచి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరైతే అనుకుంటున్నారు? ఒక్కసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక అప్డేట్ ఏంటంటే పుష్ప 2లో అయితే ఒక జాతర ఎపిసోడ్ అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ జాతర ఎపిసోడ్ ఇంకాస్త స్పెషల్గా, ఇంకాస్త మాస్గా, ఇంకాస్త ఓవర్ డోస్గా అయితే ఉండబోతుంది భయ్య. ఈ జాతర ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఇంటర్వెల్లో అయితే ఈ జాతర ఎపిసోడ్ అయితే ఉంటుంది భయ్య. ఈ జాతర ఎపిసోడ్ కోసం సుకుమార్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అసలు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో అంతకు మించి ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు. సినిమా మొత్తం ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాడో అంతకు మించి ఎఫెక్ట్ అయితే ఈ జాతర ఎపిసోడ్ అయితే ఉండబోతున్నాడు భయ్య. సుకుమార్ కెరియర్లోనే టాప్ 1 ఇంటర్వెల్ లాగా అయితే ఈ పుష్ప 2 జాతర ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే డిజైన్ చేస్తున్నారంట. ఇక రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వెల్ బ్లాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో అంతకు మించి పుష్ప 2 ఇంటర్వెల్ బ్లాక్ అని అయితే డిజైన్ చేస్తున్నారంట డైరెక్టర్ సుకుమారు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఏ రేంజ్లో ఉంటుందంటే ఇక డిఎస్పి అయితే పూనకాలు తెప్పించే బీజిఎం, ఇక అల్లు అర్జున్ అయితే అమ్మోరు ఆ వేషధారణలో పూనకం వచ్చినట్టు ఊగుతూ ఒక ఊర్ర మాసు జాతర అమ్మోరు సాంగ్ అయితే, ఇక ఆ తర్వాత ఊర్ర మాసు ఫైట్, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ ఈ జాతర ఎపిసోడ్ కోసం అయితే అసలు నేనైతే పిచ్చిగా వెయిటింగ్ భయ్యా. ఎందుకంటే అల్లు అర్జున్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్, డిఎస్పి కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ బీజిఎం, ఇక డిఎస్పి కెరియర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సాంగ్, ఇక సుకుమార్ కెరియర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్. సో ఇంతమంది బెస్ట్ ఇవ్వడానికి కేవలం ఈ యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం అయితే వాళ్ళందరూ అయితే ట్రై చేస్తున్నారు. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగ పూనకాలే, ఇక ఏది పడితే అది. ఓకే, ఇక పుష్ప 2 మూవీ అప్డేట్ అయితే ఇది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.